అతని ముక్కు నుంచి ఏమైనా గాలి వస్తుందా, అక్కడ ఒకవేళ కనుక అతను ప్రాబ్లం లేకుండా ఉంటే కనుక ఇస్ ఇస్ అనే సౌండ్ వస్తుంది. ఎందుకంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ చెవి ద్వారా వింటూ మరియు ఆ గాలి, వేడి గాలి అనేది చెంపకు తగులుద్ది. సో అది ప్లస్ ఇంకొకటి ఇట్లా టైం చూస్తున్నారు. ఎందుకనంటే చెస్ట్ అనేది గాలి తీసుకున్నప్పుడు ఇన్హేల్ ఎగ్జాల్ అవుతుంది. అది ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. ఇది నాట్ మోర్ దెన్ 10 seconds. 10 seconds చేసుకున్న తర్వాత అతనికి బ్రీతింగ్ లేదని వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇమీడియట్ గా కాల్ ఫర్ హెల్ప్ చేసి వాళ్ళు కాల్ ఫర్ హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పర్సన్ కి బ్రీత్ రావాలంటే ముందు అతని లోపల ఫారెన్ బాడీస్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయాలి విత్ క్రాస్ ఫింగర్ మెథడ్. ఫారెన్ బాడీస్ రిమూవ్. ఇప్పుడు బ్రీత్ ఓపెన్ చేయాలి అంటే హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ మెథడ్ ద్వారా. సార్ ఫారెన్ బాడీస్ చెప్తాను. ఆమె ఫారెన్ బాడీస్ ఏంటంటే ఎవరైనా వ్యక్తి పడిపోయి ఉంటే అతనికి గుట్కా తినే అలవాటు ఉండొచ్చు, పాన్ పరాగ్ తినే అలవాటు ఉండొచ్చు, ఏదైనా తింటూ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా తింటూ అయినా సమ్ పని చేస్తున్నాడు, అక్కడ షాక్ కొట్టి పడిపోయి ఉన్నాడు. సో ఇందులో ఏదైనా అయి ఉండొచ్చు, అది మనకు తెలియదు కాబట్టి నాలుగు నెక్స్ట్ అది ఇద్దాం. సో ఇట్లా ఉండొచ్చు కాబట్టి ఈ గుట్కా అవే కాకుండా బ్లడ్ క్లాట్స్ అండ్ లూజనింగ్ టీత్, బోన్ ఫ్రాగ్మెంట్స్ ఎనీ. సో ఇట్లా అతనికి ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి దాన్ని అసెస్ చేయడానికి విత్ క్రాస్ ఫింగర్ మెథడ్ ద్వారా అతని మౌత్ ఓపెన్ చేసి అందులో ఏమైనా ఫారెన్ బాడీస్ ఉన్నాయా అని చూసి రిమూవ్ చేయడం జరిగింది. ఎయిర్వే ఓపెన్ చేయి విత్ హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ మెథడ్. ఎయిర్వే ఓపెన్ యూట్యూబ్. అయితే ఆ ఫారెన్ బాడీ రిమూవ్ చేసిన తర్వాత సో అతనికి ఎయిర్వే ఓపెన్ చేయాలి. ఎయిర్వే ఎందుకు ఓపెన్ చేయాలి అంటే అతనికి బ్రీతింగ్ ఏదో ఉందా లేదా మనం చెక్ చేయాలి కాబట్టి ఎయిర్వే ఓపెన్ చేశారు. విత్ హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ మెథడ్ ద్వారా అతని ఎయిర్వేని ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు లుక్ లిజన్ ఫీల్ ద్వారా మళ్ళీ బ్రీత్ చెక్ చేద్దాం. there is no breath from the casualty. సో ఆ ఎయిర్వే ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా మేబీ మనం ఫారెన్ బాడీ రిమూవ్ చేసినాం కాబట్టి మేబీ అతనికి బ్రీతింగ్ కనుక రిస్టోర్ అయిందా లేదా అని మనకు తెలియదు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి లుక్ లిజన్ ఫీల్ మెథడ్ ద్వారా చెక్ చేసుకున్న తర్వాత ఆ ఎయిర్వే అతనికి బ్రీతింగ్ లేదని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 2 రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ అయినారు. 2 రెస్క్యూ బ్రీత్స్ ఇచ్చేసి సో ఇక్కడ వాళ్ళు 2 రెస్క్యూ బ్రీత్స్ ఇచ్చారు. ఎందుకు అని అంటే మనం అతని దగ్గర నుంచి బ్రీతింగ్ లేదు అని మనం నిర్ధారించుకున్న తర్వాత అతని లంగ్స్ లోకి ఎయిర్ వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికోసం అని ఒక 2 రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిప్పుల్ లైన్ మీద పల్స్ చెక్ చేయవా? చెకింగ్ పల్స్. అన్న ఎక్స్ప్లెయిన్ చేయి. there is no pulse. సో వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు నిర్ధారించుకున్నారు అందులో లంగ్స్ లోకి గాలి వెళ్తుంది వస్తుంది, ఇది నిర్ధారించుకున్నారు. ఎట్ ద సేమ్ టైం అతనికి బ్రీతింగ్ లేదని లుక్ లిజన్ ఫీల్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మన బాడీలో కొన్ని పల్సెస్ ఉంటాయి. ఇక్కడ క్యారెటెడ్ పల్స్ అని ఉంటుంది. 3 ఫింగర్ మెథడ్ ద్వారా రేట్, రిథమ్, డెప్త్ ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళు ఇక్కడ అతనికి పల్స్ ఉందా లేదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. అతనికి ఫైనల్ గా బ్రీతింగ్ లేదు మరియు పల్స్ కూడా లేదని వాళ్ళు నిర్ధారించుకున్నారు. నెక్స్ట్ నిప్పుల్ లైన్ ద్వారా హార్ట్ ని లొకేట్ చేసి 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ వాళ్ళు నిర్ధారించుకున్నారు బ్రీతింగ్ లేదు, పల్స్ లేదు కాబట్టి వాళ్ళు కార్డియాక్ కంప్రెషన్స్ ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు నిప్పుల్ లైన్ మెథడ్ ద్వారా హార్ట్ ని లొకేట్ చేసుకొని ఆ లొకేట్ చేసుకున్న హార్ట్ లో వీకెస్ట్ హ్యాండ్ ని కింద పెట్టి స్ట్రాంగెస్ట్ హ్యాండ్ పెట్టి లాక్ పెట్టి హీల్ ఆఫ్ ద పంప్ మన చేతిలో ఇక్కడ దీన్ని లాక్ చేసి 30 కంప్రెషన్స్ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 2 compressions 2 breaths. సో ఇక్కడ 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్ ఇవి ఒక సెట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 చేయగలిగితే గనుక మనం ఒక పర్సన్ ని రివైవ్ చేయగలం. 26 27 28 29 30
5 times. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Come on, Mal. 1 2 3 4 5 Yes, 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే ఓకే. ఇట్లా Enough. మనము ఒక సైకిల్ కి 5 సెట్స్ అనుకున్నాం కదా, ఇది చేసిన తర్వాత మనం ఆల్రెడీ అనే కంప్రెషన్స్ తర్వాత? ఇచ్చినాము, ఎట్ ద సేమ్ టైం బ్రీతింగ్ కూడా తర్వాత? ఇచ్చినాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, లుక్ లిజన్ ఫీల్ మెథడ్ ద్వారా జరుగుతుంది. మరియు క్యారెటెడ్ పల్స్ పల్స్ మరియు ఈ లుక్ లిజన్ ఫీల్ మెథడ్ రెండు పద్ధతుల ద్వారా మళ్ళీ అతనికి లేదు సార్, వీకెస్ట్ హ్యాండ్ కింద పెట్టి స్ట్రాంగెస్ట్ హ్యాండ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే చెప్పాను సార్, వీకెస్ట్ హ్యాండ్ కింద పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పవర్ ఉన్న హ్యాండ్ మనం దానిపైన పెట్టడం ద్వారా మనకి దీని నుంచి పడుతుంది. వీకెస్ట్ హ్యాండ్ పైన పెడితే దానికి స్ట్రెంత్ ఉండదు కాబట్టి సింగిల్ హ్యాండ్ పవర్ సరిపోదు. సో మనం వీకెస్ట్ హ్యాండ్ కింద పెట్టుకొని స్ట్రాంగెస్ట్ హ్యాండ్ దాన్ని పెట్టుకొని ఇంటర్లాక్ చేసుకుంటాం. ఇట్లా ఇంటర్లాక్ చేసుకొని మన హీల్ ఆఫ్ ద ఈ పామ్ ఉంటుంది. సో అట్లా చేసుకొని మనము 30 కంప్రెషన్స్ ఇచ్చేసుకున్నాం. ఇట్లా 5 టైమ్స్ చేసుకోవాలి. సో అది 2 ఇంచెస్, మనకు ఆ డెప్త్ కూడా 2 to 2.5 ఇంచెస్ వరకు మనకి డెప్త్ లో మన కంప్రెషన్స్ ఇచ్చేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత పిల్లలకైతే 1.5 ఇంచెస్ నిష్కాగా, వాళ్ళకి ఇలా కాకుండా 2 ఫింగర్స్ తోటి చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు మనం దాన్ని. లుక్ లిజన్ ఫీల్ ద్వారా మళ్ళీ బ్రీత్ ని చెక్ చేద్దాం. దర్ ఇస్ నో బ్రీత్. ఇప్పుడు పల్స్ రికవర్ మళ్ళీ కంప్రెషన్ రికవర్డ్ అయింది పల్స్ రికార్డ్, బ్రీతింగ్ కూడా రికవర్డ్. సో ఇక్కడ వాళ్ళు దాన్ని 5 టైమ్స్ చేశారు. విత్ ఇన్ 2 minutes లో చేయాలి. యాక్చువల్ గా దీన్ని మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటాం, దాన్ని సారీ కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. సో విత్ ఇన్ 2 minutes లో దీన్ని కంప్లీట్ చేయాలి. మనం ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ 2 minutes లో చేస్తే 100% రివైవ్ చేస్తామని చెప్పలేం, కానీ మనకి ఆ హెల్ప్ వచ్చేంత వరకు మనం చేస్తూ ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ అతను రికవర్ అయ్యేంత వరకు మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఈ కేసులో అతను ఈ 5 టైమ్స్ మనం ఈ ఏదైతే ప్రాసెస్ చేసినామో ఇందులో అతనికి బ్రీత్ ఎట్ ద సేమ్ టైం అతని పల్స్ కూడా రికవర్ అయింది. సో రికవర్ అయింది కాబట్టి సో అతను క్యాజువాలిటీ అనే వ్యక్తి రికవర్ అయినాడు. సో రికవర్ అయింది కాబట్టి ప్రొసీడింగ్ ఫర్ సెకండరీ అసెస్మెంట్. హెడ్ రీజియన్, నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. నెక్ రీజియన్, నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. చెస్ట్ రీజియన్, నేను పెడతా, నో పెయిన్, no swelling, no bleeding. Abdomen, no pain, no rigidity, no bleeding. Upper limbs, no pain, no swelling, no bleeding. Lower limbs, no pain, no swelling, no bleeding. Back, ఓకే. back region, పర్లేదు అన్న, వదిలేశాను. no pain, no swelling, no bleeding. ఓకే. Casualties recovered. ఓకే. ఇక్కడ మనకి సెకండరీ అసెస్మెంట్ లో ఏం చేశారంటే అతని హెడ్ రీజియన్ అంటే తల పూర్తి భాగం ప్రతి ఒక్క పార్ట్ దాన్ని టచ్ చేస్తూ అతని ఫేస్ చూస్తూ అక్కడ ప్రెస్ చేస్తూ ఏమైనా నొప్పి ఉంటే అతని ముఖంలో మనకి ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఏమైనా స్వెల్లింగ్ ఉంటే అక్కడ ఫీలింగ్ మనకు వస్తుంది. ఇంకొకటి ఇలా టచ్ చేస్తూ నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్ అంటే తల చేతులు చూసుకున్నారు, ఎక్కడైనా దెబ్బ తగిలితే కనుక బ్లడ్ ఉంటుందా చెక్ చేసుకున్నారు. అట్లానే హెడ్ రీజియన్, నెక్ రీజియన్, చెస్ట్ రీజియన్, అప్పర్ లిమ్స్, అబ్డామిన్ దగ్గర నో పెయిన్, నో రిజిడిటీ, నో బ్లీడింగ్ అని ఎందుకు అన్నారు అని అంటే ఒకవేళ కనుక మనకి ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలినా ఏమన్నా అయినా కూడా లోపల హార్డ్ అయిపోతుంది, రిజిడ్ గట్టిగా అయిపోతుంది. సో అక్కడ మనం ఫీల్ అయ్యి స్వెల్లింగ్ వస్తే మనకి గట్టిగా అయిపోతుంది పొట్ట, ఎందుకంటే ఇక్కడ బోన్స్ అనేది ఏముండవు కాబట్టి లోపల అయినా బ్లీడింగ్ అయినా ఏమైనా దెబ్బ తగిలినా కూడా అక్కడ గట్టిగా అవుతుంది. సో ఈ అబ్డామిన్ రీజియన్ లో మాత్రం నో పెయిన్, నో రిజిడిటీ అంటే ఇక్కడ గట్టిగా ఏం లేదని ఆమె నిర్ధారించుకున్నది. సో లోయర్ లిమ్స్ కూడా సేమ్ ప్రాసెస్, నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. సో ఇట్లా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె అతన్ని బ్యాక్ రీజియన్ చెక్ చేసింది. బ్యాక్ రీజియన్ లో కూడా అతను లిఫ్ట్ చేసి ఆ స్పైన్ లో ఎక్కడైతే అతనికి ఫేస్ చూస్తూ ఎందుకు చెప్పాలి అని అంటే ఎక్కడైనా కనుక దెబ్బ తగిలితే అతనికి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సో మనకు అది ఆయన రికవర్ అయ్యింది కాబట్టి ఆయన ఫేస్ చూస్తూ
నో పెయిన్. పెయిన్ ఉంటే మనకు ఫేస్ లో చూస్తాము, స్వెల్లింగ్ ఉంటే మనం టచ్ చేసిన పార్ట్ లో మనకు ఏర్పడుతుంది. సో చేతులు చూసుకొని ఏమైనా బ్లీడింగ్ ఉన్నా కూడా మనకి చేతులు చూసుకొని వాళ్ళు ఫైనల్ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు. క్యాజువాలిటీని రికవరీ పొజిషన్ లో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ఇక్కడ సెకండరీ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రికవరీ పొజిషన్ లో పెట్టాలి. రికవరీ పొజిషన్ ఎందుకు పెట్టాలి అని అంటే అతను రికవరీ పొజిషన్ ఎందుకు పెట్టాలి అంటే రికవరీ పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ పెడితే క్లారిటీ వస్తుంది. ఎందుకనంటే దాన్ని చూస్తే మనం చెప్పగలం. సో దాన్ని ఆ రికవరీ పొజిషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అతనికి లోపల నుంచి ఏమైనా వామిటింగ్ అయినా కూడా, లోపల ఏమైనా దెబ్బ తాకినా కూడా ఈ రికవరీ పొజిషన్ లో ఎయిర్ వే ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ లో అతనికి ఒకటి ఎయిర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటాడు, అట్ ద సేమ్ టైం అతనికి గనక ఏమైనా వామిటింగ్ వచ్చినా కూడా ఆ ఎయిర్ వే ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఇక్కడ మనకి కడుపులో ఏదైనా ప్రెస్ చేసి మనం ఈ పొజిషన్ లో పెడతాం కాబట్టి ఆ పొజిషన్ చూపిస్తాము, ఆ పొజిషన్ పెడతాం కాబట్టి అందులో నుంచి అతనికి ఎయిర్ వే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఎయిర్ ఇంటేక్ తీసుకుంటాడు, అట్ ద సేమ్ టైం వామిటింగ్ ఏదైనా అయితే ఆయన ఫ్రీగా వామిటింగ్ చేసుకునేటట్టు కంఫర్ట్ గా ఉంటుంది. రికవరీ పొజిషన్ ఒకసారి చేసి చూపిస్తారు. అరే బాయ్ కదా సార్ యాక్చువల్ గా రికవరీ పొజిషన్ ఏంటంటే మెయిన్ ఒకే చెప్పారు, ఈ వామిటింగ్స్ కాదు, మెయిన్ ఏంటంటే మనకి సరే మీరు చెప్పండి. ఓకే ఓకే సార్, జస్ట్ ఓన్లీ లేదు సార్, బాగానే చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు, గుడ్, బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న క్లాప్స్ కొట్టుర్రా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వన్ సెకండ్ సార్, అన్నా ఓకేనా? మెయిన్ కారణం వెరీ ఎసెన్షియల్ అయిపోయింది. సిపిఆర్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. ఓకే ఓకే కవర్ చేసిరుగా. సిపిఆర్ అందరూ చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే లేబర్ ప్రొటెక్షన్ సమాజం లాగా 2016 లో సెంట్రల్ గా ఉంది. ఎందుకంటే మనం ఈ ఫస్ట్ ఎయిడర్స్ ఏంటంటే ప్రాణాన్ని రక్షించడానికి వేరే కాదు, కానీ దీనివల్ల లీగల్ వాళ్ళు లీగల్ గా ఏమి ఇబ్బంది పడకుండా ఉండడానికి బుక్ సమాజం లాగా కూడా ఉంది మనకి. సో ఈ విధంగా చేయడం వల్ల అందరికీ ఒక అవగాహన రావాలని ఈ కార్యక్రమాలు చేశారు. ఉన్నది వీళ్ళు వెరీ నైస్, బాగా చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి రికవరీ పొజిషన్ సార్ ఒకసారి వస్తే సార్ జరగాలని చెప్పి నాగసాయి సార్ నేనేనా? ఏంటంటే మనకి ఈ పర్సన్ కి ఎక్కడ రైట్ సైడ్ ఆఫ్ ది ఎప్పుడైనా పర్సన్ కి రైట్ సైడ్ ఆఫ్ ది మనం పర్సన్ మనం ఉంటాం అండి. మీరు కరెక్ట్ బాగానే చెప్పారు. లూజ్ హ్యాండ్ కింద పెట్టి పెడతాం. రికవర్ పొజిషన్ ఎట్లా చేయండి, ఏది ఏది ఫోల్డింగ్ చేస్తాం, ఏది ఫ్లెక్సింగ్ చేస్తాం. వెళ్ళిపోతాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు చేయండి సార్. ఓకే, ఈ రికవరీ పొజిషన్ అనేది అంటే మీరంతా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఓకే సార్, రెండోది ఏంటంటే ఈ ఫస్ట్ ఎయిడ్ నేను చూసిన వాటిలో మీరు చాలా చక్కగా చేస్తారు, బాగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.